ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? మరొకసారి ప్రభు యొక్క మహాకృప చేత మీ అందరితో ఇలాగ సంభాషించుటకు ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన కృప కలిగిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగనే ఈ కృపా వార్త ఛానల్ కి మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఈ యొక్క సమయంలో రండి ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల భాగంలో 147వ కీర్తనలో భక్తుని ద్వారా ప్రభు ఇలా వ్రాయించారు, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని స్తుతించడం మంచిదంటండి. మంచిది. ఎలా మంచిది? ఒకసారి జరిగిన సంఘటనే చెప్తున్నాను మీకు. జరిగిన సంఘటన, ఒక ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళబడ్డాడు. హాస్పిటల్లోని ఆయన యొక్క ఆపరేషన్ కొంత సమయంలో జరగబోతుంది. ఈలోగా ఆ కాలం కాబట్టి టేప్ రికార్డర్ ఒకటి తీసుకొని వచ్చారు. టేప్ రికార్డర్ తీసుకొని వచ్చి, అయ్యా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు, నువ్వు మాట్లాడితే ఆ మాటలే నీ చివరి మాటలు, ఆ మాటలే నీ చివరి మాటలు. ఎందుకు అనంటే నీ నాలుక మరి నీకున్న వ్యాధిని బట్టి లేక నాలుక క్యాన్సర్ని బట్టి మరి తీసివేయబడుతుంది. కాబట్టి ఇక నుండి నువ్వు మాట్లాడలేవు. నువ్వేం మాట్లాడాలనుకున్నా కాసేపు మాట్లాడు, ఆ మాటల్ని నీ జీవితంలో వింటూ ఉండు గాని అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అంటే, దేవా నీకు స్తోత్రం తండ్రి, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను నాయన, నువ్వు నాకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చావయ్యా, నువ్వు నాకు రక్షణను ఇచ్చావయ్యా, నువ్వు నాకు పరిశుద్ధాత్మని ఇచ్చావయ్యా, నాకు నీ యొక్క కుమారత్వాన్ని ఇచ్చావయ్యా అంటూ ప్రభు ఏవేవైతే ఇచ్చారో వాటన్నిటి బట్టి స్తుతించడం మొదలు పెట్టాడు. స్తుతి 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 చెప్తూనే ఉన్నాడు. ఆ స్తోత్రం స్తోత్రం చెప్పిన తర్వాత ఇక కాసేపటికి మరి ఆ యొక్క టేప్ రికార్డ్ని ఆపారు. ఆపి ఆయనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆపరేషన్ కోసం సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ ఆపరేషన్ చేయాల్సి ఉందో ఆ పెద్ద డాక్టర్ గారు వచ్చారు. వచ్చి ఆయన యొక్క రిపోర్ట్లన్నీ చూశారు. చూస్తే ఆ ఎక్స్రే ఏదైతే నాలుక ఎక్స్రే ఉందో అది అంతకు ముందు రోజు తీసింది. ఇది నిన్నటి ఎక్స్రే కదా, ఇప్పుడు ఈ రోజు మనం ఆపరేషన్ జరుపుతున్నాం, ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటో ఒకసారి ఆ యొక్క ఎక్స్రే ఇవ్వండి అన్నాడు. అయ్యా ఇవాళ తీయలేదండి అన్నారు. తీయలేదా? మరి తీసుకురండి అని అన్నాడు పెద్ద డాక్టర్ గారు. వెంటనే ఆ ఎక్స్రే మిషన్ తీసుకొని వచ్చి మరి ఆయన నాలుకని ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలోని ఏముందంటే ఆయనకి క్యాన్సరు ఆపరేషన్ చేయాల్సినంతగా లేదు. క్యాన్సర్ పూర్తిగా పోయిందని చెప్పట్లేదు నేను, ఆపరేషన్ చేయాల్సినంతగా లేదు. మందులతో మరి తగ్గిపోయినంత క్యాన్సర్కి దిగిపోయి ఉంది. అది విచిత్రం కదా, విచిత్రం కదా. మరి ఆ యొక్క ఎక్స్రేని ఎప్పుడైతే చూశారో చెప్పారంటే డాక్టర్ గారు, ఈయనకి ఆపరేషన్ అక్కర్లేదు, ఈయనకి ఆపరేషన్ అక్కర్లేదు, ఆయనకి మందు ఒకటే, స్తుతించడమే ఆయన జీవితకాలం అంతా. ప్రభుని ఎంత స్తుతిస్తే అంత మంచిది అని అన్నాడంటే ఆ డాక్టర్ గారు. అంటే ఆయన లేచాడు కాసేపటికి, మత్తు వదిలింది, ఆయన లేచాడు కాసేపటికి. ఆయన ఏమనుకున్నాడంటే నాలుక తీసేశారు, ఇక నాకు మాటలు లేవేమో అనుకొని ఆ నాలుక పోయిన తర్వాత కూడా నాలుక ఉన్న ఫీలింగే నాకు కలుగుతుంది అనుకుంటున్నాడు ఆయన. కానీ నిజానికి ఆపరేషన్ అవ్వలేదు, నాలుక తీయలేదు, ఆయన నాలుక ఆయనకే ఉంది. ఆయన దగ్గరికి వచ్చి చూశారు. ఏంటి అని అడిగాడు. లేదు అని చెప్పారు. ఏమంటే నువ్వు టేప్ రికార్డులో చెప్పావు కదా, ప్రభువా నాకు అది ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు అంటూ ఆయన స్తుతించావు కదా, యెహోవాను స్తుతించడం నీకు మంచిదైంది అని చెప్పారంట వాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అవునండి, ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నా, మార్గంలో నడుస్తున్నా, ఒక దగ్గర కూర్చున్నా, పని చేసుకుంటూ ఉన్నా, వంట చేసుకుంటూ ఉన్నా, ఊడుస్తూ ఉన్నా, అంట్లు తోముతూ ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పొలం పనిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా సరే ఒక్క పైసా ఖర్చు లేకుండా గొప్ప లాభాన్ని తేగలిగిన ఒకే ఒక మార్గం ఏంటంటే స్తుతి.
స్తుతి ద్వారా అనేక సంగతులు బైబిల్లో ఉన్నాయి. కానీ నువ్వు స్తుతిస్తే నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. యెహోవాను స్తుతించుట మంచిది. ఏమంటాడు? యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. చూడండి, కీర్తనల భాగములో 33వ కీర్తన అనుకుంటా ఒక మంచి మాట అక్కడ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేనండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథము 33వ కీర్తన, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అంటండి. స్తుతి చేయడము యథార్థవంతులకి అందాన్ని ఇస్తుందంట. ఎవరి ముందు అందాన్ని ఇస్తుంది అంటే మన ప్రభువైన దేవుని ముందు అందంగా నిలబెడుతుందంట. దేవుని దగ్గరికి వెళ్ళి, ఆరాధనలోకి వెళ్ళి హృదయపూర్వకంగా 2 చేతులెత్తి కళ్ళల్లో నీళ్లు దిగిపోతూ ఉండగా నీ నోరారా ఇగో ఇక్కడ నుండి వస్తున్న ఆరాధన, పెదవుల ఆరాధన కాదు, ఇక్కడి నుంచి వస్తూ ఉంటది ఆరాధన. ఆయన చేసిన మేలులు తలుచుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తుండగా వస్తుంది ఆరాధన. ఆ ఆరాధన చేస్తున్నప్పుడంట నువ్వు దేవునికి ఎంతో ఇష్టడుగా ఉంటావంట, అందంగా ఉంటావంట. చూడండి ఆ మాట అక్కడ అదే ఉంది అన్నమాట. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అందం యథార్థవంతులకు చాలా అందంగా తయారు చేస్తుంది. నేను చాలా సార్లు ఒక ఉపమాన రీతిగా ఒక మాట సహవాసంలో చెప్తా ఉంటాను. ఎక్కడో జిమ్ఖానా గ్రౌండ్ లాంటి పెద్ద గ్రౌండ్ లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ లోని పాటలు పాడడానికి చాలా గొప్ప గొప్ప సింగర్లు వచ్చారు. చాలా మంది పాడారు. వాళ్ళందరి పాటలు బాగున్నాయి. అలాగనే కొంతమంది సరిగా పాడట్లేదు, అంటే మైక్ దొరికింది కాబట్టి ఏదో పాడుతూనే ఉన్నారు. ఆ పాటలు కూడా జనానికి నచ్చట్లేదు. ఈలోగా ఆ యొక్క అనౌన్సర్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమైనా అనౌన్స్మెంట్ చేశాడంటే, ఇప్పుడు మన సహోదరి మల్లిక వచ్చి ఒక పాట పాడి దేవుని కనపరుస్తారు అని రాశారు. అప్పుడు అక్కడ వింటున్న ఒక ఆయన అనుకున్నాడు, ఎప్పుడు వరకు వచ్చిన వాళ్ళు ఈ మాత్రం పాడారు, ఇప్పుడు ఈ మల్లిక అంటే ఈవిడెలా పాడతారు అనుకున్నాడు. ఈలోగా ఆ మల్లిక అనే ఒక స్త్రీని, ఆమె కళ్ళు లేని అంధురాలు, ఆమెను ఒక 2 సహాయంతో స్టేజ్ మీదకి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి చేతికి మైక్ ఇచ్చాడు. ఈ కూర్చున్న ఆయన అనుకుంటున్నాడంట, అబ్బో ఇప్పటి వరకు అన్ని కళ్ళు ఉన్నోళ్ళు, నోరున్నోళ్ళు, అందంగా ఉన్నోళ్ళు అందరూ ఒక పాట పాడారు, కానీ ఇప్పుడు ఈవిడ వచ్చింది పాడడానికి. ఈవిడ చూస్తే కళ్ళు కూడా లేవు, ఏం చూసి పాడుతుంది, ఎలా పాడుతుంది అంటూ లోపల ఎగతాళి చేస్తున్నాడంట. ఎగతాళి చూద్దాం ఎలా పడుతుందో అని అంచనాలు వేస్తున్నాడంట. దేవుడు ప్రభు మనుషుడు పై రూపాన్నే చూస్తాడట, దేవుడు అంతరంగాన్ని చూస్తాడంటండి. నీ పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టడు, అది ఎంత గొప్ప రూపమైనా సరే. దేవుడు లోపల ఉన్న దాన్ని చూస్తాడు, లోపల ఉన్న ఆ యథార్థతను, ఆ భక్తిని, ఆ ప్రభువు మీద ఉన్న ఆ కృతజ్ఞత భావాన్ని చూస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆవిడ అందుకుంది, పాట పాడుతుంది. ఏముందయ్యా నాలో, నన్ను ఎందుకు ప్రేమించావయ్యా, నేను ఎందుకు నీకు పనికి వస్తానయ్యా, నా వల్ల నీకేం ప్రయోజనం అయ్యా, నాకు కళ్ళు లేవయ్యా, నాకు అందం లేదయ్యా, నేను ఇలా ఉన్నాను కదా, నన్ను ఎందుకు ఎంచుకున్నావయ్యా అంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆవిడ పాడుతుంది. ఆవిడ గాత్రము చాలా మధురంగా ఉంది. ఆ గాత్రంలోని నిజమైన ఆర్ద్రత వినిపిస్తూ ఉంటే వినేవాడికి కూడా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అక్కడ ఉన్నవాళ్ళు అప్పటి వరకు పాటలు, అందరి పాటలు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క మనిషి పాట ఒక ఎత్తు. అందుకనే దేవుడు అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. జనమందరూ ఆవిడ పై రూపాన్ని లక్ష్య పెట్టారు, కానీ ప్రభు ఆవిడ స్వరాన్ని, ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందంటే కృతజ్ఞతలో నుంచి వస్తుంది. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరాధనలో నుంచి వస్తుంది. ఆ స్వరాన్ని చూస్తున్నాడు దేవుడు.
అందుకని యెషయా భక్తుడు అంటారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అంట. ఆ మాటని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తారు. మీకు నేను కూడా ఇప్పుడు ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 7వ వచనం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించు పద్ధతులు దేవోపదేశమని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా భక్తుడు చెప్తున్నాడని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభుని ఆరాధించాలి అని అంటే పెదవులు కాదు, టాలెంట్ కాదు, మరి నీకున్న ఎక్విప్మెంట్ కాదు, కానీ హృదయాంతరాలలో నుంచి పెళ్ళుబుకి వస్తున్న కృతజ్ఞతాభావం. ఆ ప్రభు మన కోసం చేసిన ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా పాడినప్పుడు ఆ పాట దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆయన లక్ష్య పెట్టే నైవేద్యంగా ఉంటుంది. ఆయనకి ఇష్టమైన ఆరాధనగా ఉంటుంది. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే యోహాను 4:24లో ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. అలాంటి వారే కావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, మరి మీతో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్తుతించండి. స్తుతిస్తుంటే మీకు అడ్డుగా ఉండే ఎరుకోగోడలు పడిపోతాయి. స్తుతిస్తూ ఉంటే మీకు సంకెళ్ళుగా ఉన్న చెరసాల పునాదులు కదిలిపోతాయి. స్తుతించండి, మీకు బదులుగా యుద్ధము దేవుడు యెహోవా చేస్తాడు. స్తుతించండి. మీరు స్తుతిస్తూ ఉంటే శాపము కూడా ఆశీర్వాదంగా మారిపోతుంది. శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మారుతుంది. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నవే చెప్తున్నాను నేను. ఇవన్నీ దేవుడి వాక్యంలో ఉన్నవే. ఎక్కడైతే స్తుతి ఉందో స్తుతుల మధ్యలో నివాసం చేస్తానని ప్రభు వాగ్దానం అది. ఎక్కడైతే స్తుతించే వాళ్ళు 2-3 ఆయన నామంలో కూడి ఉంటారో వారితో కూడా నేను ఉంటాను అని ప్రభు చెప్పారు. కాబట్టి స్తుతి చేస్తే దేవుడికి ఇష్టమంట. చివరిగా 92వ కీర్తనలో ప్రభు ఇలాగంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవుని యొక్క వాక్యం వింటున్నారా? యెహోవాను స్తుతించుట మంచిదంట. ప్రతి ఉదయాన్ని ఏం స్తుతించాలంటే ఆయన కృప కోసం స్తుతించాలంట. ఆయన కృప కోసం స్తుతించాలి. ప్రభువా, ఈ ఉదయాన్ని నేను చూస్తున్నాను అంటే నీవు నాకు ఇచ్చిన ఆయుష్, నువ్వు నాకు పొడిగించిన దీర్ఘాయుషు, నీవు నాకు ఇచ్చిన ఊపిరి, ఈ రోజు నా కోసం సిద్ధం చేసిన భోజనం, ఈ రోజు నా కోసం ఇచ్చిన మంచినీరు, ఈ రోజు నా కోసం ఇచ్చిన అన్ని రకాల సౌకర్యాలు, అయిగో వాతావరణం, ఇవన్నీ నా కోసం సిద్ధం చేశావు కాబట్టి ఈ దినాన్ని నువ్వు నాకు ఇచ్చావు. అందుని బట్టి ప్రతి ఉదయమున ఆయన కృప కొరకు, ఆయన నిన్నటి వరకు చేసిన ప్రతి ఒక్కదాన్ని బట్టి, అలాగనే ఈ రోజు చేస్తున్న దాన్ని బట్టి ఆయన స్తుతించాలి. అలాగే రాత్రి ఆయన విశ్వాస్యతను బట్టి 10 తంతుల స్వరమండలంతో, అలాగనే గంభీర ధ్వని గల సితారాతో ఆయన నామాన్ని ప్రచురం చేస్తూ పాడాలంట. ఎందుకని వాక్యంలోని 118వ కీర్తనలో అంటాడు, నీతి మంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినపడుతుందంట. అలాగా ఆ సునాదము నీ గుడారంలో అనగా నీ శరీరంలో నుండి నీ నోటి ద్వారా అలాగ వినిపించినప్పుడు దేవుడికి ఆ స్తుతి ఎంతో ఇష్టము. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక.